సరే, నేను ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇక్కడ సభ జరుగుతుంది, అలా పక్కన 1 కిలోమీటర్ దూరంలో ఇంకో సభ నిర్వహించబడింది. అక్కడ చనిపోయిన వారు లేస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. క్షణాల్లో చూస్తుండగా అద్భుతాలు జరుగుతున్నాయి. జనాలు ఎక్కడెక్కుంటారండి? మీలో ఎక్కువ మంది ఎక్కడెక్కుంటారు? ఇది కదా మన క్రైస్తవ్యం నేడు. ఇది కదా ముందు కలగవలసిన అవగాహన. ఇంకో మాట అడుగుతా. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు, నా కుమారుడా, కుమార్తె, రేపటికి నీవు ఉండవు, నేను నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పాడు. కానీ నీకు భయంకరమైన వ్యాధి ఒకటి ఉంది, ఇలాగే 2 సభలు జరుగుతున్నాయి. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తావు? ఖచ్చితంగా స్వస్థత జరిగే దగ్గరికి వెళ్తావు కదా. ఎందుకు? రోగం ఒకటి. అవును, 1 రోజులో స్వస్థపడి ఏం సాధిద్దామని. 1 రోజు తర్వాత వెళ్తావు కదా ఎలాగో, ఆ 1 రోజులో స్వస్థపడి ఏం సాధిద్దామని. సరే, ఇప్పుడు తెలిసిందండి 1 రోజు ఉందని, కాబట్టి అటు వెళ్లకుండా ఇటు వాక్యం నేర్చుకునే దగ్గరకు వస్తాం. మీకు ఒక విషయం చెప్పనా? ఆ 1 రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఇప్పుడు ఇటు వెళ్తాం. ఆ 1 రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పుడు ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా? స్వస్థ పడ్డమే నీకు ధ్యేయమా, లేదంటే దేవుని ఆలోచన నేర్చుకోవడం ధ్యేయం? స్వస్థపడి పరలోకానికి వెళ్తే పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ నాకు స్వస్థత లేకపోయినా పర్వాలేదు, దేవుని జ్ఞానం, దేవుని మనసు అర్థం కావాలని ఇటుగాని వచ్చావంటే పరలోకంలో కొంచెం మహిమను బహుమతిని పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ సమాజమా, ఇంకొకసారి నువ్వు యూటర్న్ తీసుకోవాలి. నీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి, నీ ఐడియాలజీ మార్చుకోవాలి. వేల జనం ఎటు పరిగెడుతున్నారో అటు కాదు నువ్వు వెళ్ళవలసింది. కాపరీశ్వరం ఎటువైపు నుండి వస్తుందో అటే వెళ్ళాలి. అప్పుడు నువ్వు గొర్రెవవుతావు. నా గొర్రెలు నా స్వరము వినునన్నాడు.